సిరులు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి విశాఖ నగరంలోని బురుజుపేట వద్ద గల కనక మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం రోజు స్వర్ణాలంకరణ శోభితంగా భక్తులను అనుగ్రహించారు. సకల శుభాలు అందించాలని, తమ సౌభాగ్యాలను కాపాడాలంటూ మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సామూహిక కుంకుమ పూజలతో అమ్మవారిని ఆరాధించి తరించారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలా దైవంగా చెప్పుకునే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ రోజు శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి వ్రతం రోజు స్వర్ణ వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువ మంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. స్వయంగా అమ్మవారిని తాకి పూజించుకునే అవకాశం మరెక్కడా ఉండదు. ఒక్క విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉంటుంది. కొంతమంది భక్తులు ప్రస్తుతం అంత ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారిని దర్శించున్నాక మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాది ఒరిస్సా నుండి వచ్చాము మేము దర్శనంకి. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తల్లి దర్శనం వల్ల. తరచుగా వస్తుంటారు అమ్మవారి దర్శనానికి? వస్తుంటామండి తరచుగా. మీరు చెప్పండి అమ్మ, అమ్మవారి గొప్పతనం ఏంటమ్మా? అమ్మవారి గొప్పతనం ఏమనుకున్నానా మన కోరికలు చెల్లిస్తుంది. నమ్ముకున్న వాళ్ళకి జయం కలుగుతుంది. నమ్ముకున్న వాళ్ళకి జయం కలుగుతుంది. తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. సార్, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? సంతృప్తిగా ఉందండి, సంతృప్తిగా ఉంది. అమ్మవారిని దగ్గరగా దర్శించుకునే అవకాశం ఎక్కడ దొరకదు. కరెక్టే, బాగుంది. మీరు చెప్పండి సార్. ఈ అమ్మవారిని రోజు 365 రోజులు దర్శించుకునే భాగ్యం నాకు కలిగించిందండి. ఈ ఏరియాలో మేము ఉంటామండి. చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు బట్టి అమ్మవారిని రోజు దర్శించుకుంటున్నాను. రోజుకి 2 పూట్ల ఆవిడని చూస్తూ, ఆవిడని నమ్ముకుంటూ ఈవేళ ఇలా ఉన్నానంటే ఆవిడ ధర్మం అండి. అంతా ఆవిడకి అనురాగం ఇదండి. ఆవిడ నన్ను అలాగే చూస్తున్నారు. మన ఎవరిని కూడా అందరినీ కూడా అలాగే చూస్తారండి. ఆవిడ పెద్దవాళ్ళు వస్తున్నారండి. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనుకున్న కోరికలు కోరుకుంటున్నారు. అవి జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా పెళ్ళికి ఆ పెళ్లి పత్రిక, పెళ్లి చీర చూపిస్తున్నారు. అలాగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా తల్లి ఎల్లవేళ్ళ కాపాడుతుందని మేము కూడా అలాగే ఆరాధిస్తున్నాం. తల్లి అమ్మవారి వైభవం ఏంటి సార్? ఇవాళ మీరు దర్శించుకున్నారు కదా అమ్మ. ఇవాళ 2వ వారం కాబట్టి చాలా మంచి రోజు. అది దర్శనం చేసుకుని సకల సౌభాగ్యాలు కలుగుతాయని మా ఆశీస్సు. ఇంకా మరికొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాక మీకు ఏమనిపిస్తుంది? అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం సంతోషంగా అనిపించింది. ఈరోజు శుక్రవారం కదా, పూజ చేసుకుని. వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు ఎంతో ప్రీతిపరమైంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు, మీకు ఏమనిపిస్తుంది? కొంచెం సంతోషంగా ఉంది అంతే. మీరు చెప్పండి, అమ్మవారిని వస్తుంటారు దర్శనం చేసుకోండి? ప్రతి సంవత్సరం వస్తాం సార్, వారం వస్తామండి. చాలా సంతోషంగా ఉందండి. దర్శనం కూడా బాగా అయింది. అమ్మవారి విశేషం ఏంటండి? శ్రీ కనక మహాలక్ష్మీ దేవి జయ నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం ప్రారంభమయ్యి ఈవేళకి 13 రోజులైంది. ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి అనగానే పూర్వకాలంలో చారుమతి అనే ఒక మహాపతివ్రత చాలా ఇబ్బందులు పడి ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసి మనకి పురాణాల్లో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా కూడా ఈ వరలక్ష్మీ వ్రతం నాడు ప్రత్యేకంగా శ్రావణమాస కథలో వరలక్ష్మీ వ్రతంలో ఈ కథ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ వేళ, ఈ రోజుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో స్వర్ణ కవచ అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అలాగే ఈవేళ ముఖమండపంలో, అనువేట మండపంలో ఈవేళ వరలక్ష్మీ పూజలు కూడా చాలా విరాళంగా జరుగుతున్నాయి. వితరణగా ప్రత్యేకంగా భక్తులందరూ వచ్చారు. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారిని అర్చిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ కూడా పొందుతారని చెప్పి స్త్రీలకు ముఖ్యంగా చెప్పుకునేది సౌభాగ్యం. ఆ సౌభాగ్యం కొరకు ఈవేళ ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. సత్సంతానం కోసము, పెళ్లి కాని వారు పెళ్లి కొరకు, విద్యాభివృద్ధి, విద్య కావాలనుకునేవారు విద్యాభివృద్ధి కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈవేళ ఈ వరలక్ష్మీ వ్రతం అందరూ కూడా ఆచరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఇట్లు లక్ష్మీనారాయణ. ఇది ముఖ్యంగా అమ్మవారి మహిమ నేల 4 చెరగల వ్యాపిస్తోంది. ముఖ్యంగా మార్గశిర మాసాల్లో అయితే అమ్మవారికి ప్రతి లక్షవారం కూడా ఎంతో వైభవంగా ఇక్కడ పూజాధికాలు జరుగుతాయి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.